రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి సముద్రంలో అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పెను తుఫానుగా మారనుంది. ప్రస్తుతం అయితే ఇది నెల్లూరుకి తూర్పు దిశగా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది నిదానంగా పయనించి రేపు మధ్యాహ్నానికల్లా మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందండి. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ఆంధ్రాలో చెదురుమదురుగా, మధ్య కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం అయితే ఈ మధ్య కోస్తా ఆంధ్ర వెంబడి కనిపిస్తుందండి. ఇది మరింత బలపడి ఈ సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే బాగా కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం నేనున్న ప్రాంతం వచ్చేసరికి గూడూరు దగ్గరండి, దక్షిణ కోస్తా. ఇక్కడ ఇప్పుడు చెదురుమదురుగా తుప్పర్లు అయితే పడుతున్నాయండి. ఇక్కడ వాతావరణం అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చినుకులు అయితే పడుతున్నాయి, గాలి ఏమి లేదండి ప్రస్తుతానికి. ఇది సాయంత్రానికల్లా ఇక్కడ కూడా భారీ వర్షాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. గుంటూరు జిల్లా మొత్తం కూడా ఈ సాయంత్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే బాగా కనిపిస్తుందండి. అక్కడ మిరప రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాము. మిరప పొలంలో గనాలన్నీ తెగ్గొట్టేసి నీళ్లు బయటికి సులభంగా వెళ్ళిపోయేటట్టు ముందుగా జాగ్రత్త పడండి రైతు సోదరులారా. ఇకపోతే ఈ తుఫాను రేపు మధ్యాహ్నానికల్లా మచిలీపట్నం మరియు కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలని కోరుతున్నారండి. ప్రభుత్వం వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు రేపు ప్రభుత్వ పాఠశాలలకైతే సెలవులు అయితే ప్రకటించారండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.